హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా కిషోర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాది రోజున అందరం చక్కగా ఇంట్లో పూజ అయి చేసుకోవాలి కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఫస్ట్ ముగ్గులు పెట్టేసుకొని ఇదిగోండి మా తులసమ్మ దగ్గర బయట అన్ని ముగ్గులు పెట్టేసుకున్నాను. నేను కూడా తర్వాత వంట ప్రారంభించాలి. దేవుడికి ప్రసాదంగా నేను ఈరోజు పొంగల్ చేస్తున్నాను. అలాగే పులిహోరకి కూడా రైస్ పెట్టేసాను పొయ్యి మీద. ఉగాది రోజు ఉగాది పచ్చడి కదండి మెయిన్ ఇంపార్టెంట్. సో దానికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. దాంతోపాటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలండి, చిన్న మామిడికాయ తీసుకొని దాన్ని కట్ చేసి అవి కూడా వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత బెల్లం తురిమేసి చక్కగా ఒక గిన్నెలో వేసుకొని అది కూడా ఒక స్పూన్, పెద్ద స్పూన్ వేస్తున్నాను అనమాట. తీపి ఇది కూడా ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత అరటిపండు వేసుకుందాం. అరటిపండు ఏమో ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. నేను రౌండ్గా కట్ చేసాను, మీకు ఎలా ఉంటే అలా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత మనం కొంచెం కారం వేసుకుందాం, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. తర్వాత వేప పువ్వు చక్కగా చేదు, ఇది కూడా ఉగాది రోజు ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా వేప ఒలుచుకొని అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం స్పూన్తో తిప్పుకుందాం అనమాట. బెల్లం వేసాం కదా, ఆ బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఉగాది పచ్చడే కాబట్టి మనం ఈ రోజున ఇది కంపల్సరీగా చేసుకొని కంపల్సరీగా తినాలి కూడా. ఉగాది పచ్చడి మనకి కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే అందులో వేప పువ్వు వేస్తాం కాబట్టి ఆ చేదు మాత్రం తినరు, అది చేదుగా ఉంటుంది కాబట్టి. అలాగే జీవితంలో కూడా మనకి ప్రాబ్లం వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేము. ఆనందాన్ని యాక్సెప్ట్ చేస్తాం కానీ బాధని యాక్సెప్ట్ చేయలేము. సో అన్నిటినీ యాక్సెప్ట్ చెయ్యాలి అనేదే ఈ ఉగాది పచ్చడి. సో పూజ అయితే రెడీగా ఉన్నామండి, పూజ చేయడానికి నేను రెడీ అయిపోయాను. సో మా దేవుడు పూజ గది ఇది. ప్రసాదాలు కూడా పెట్టేశాను, పులిహోర, పరమాన్నం, అలాగే ఉగాది పచ్చడి చక్కగా అన్నీ పెట్టి మా వారు దీపారాజన చేస్తున్నారు. నేను అన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉంచాను. ఇంటి యజమాని చేస్తే దీపారాజన చాలా మంచిది కాబట్టి ఇంటి యజమాని మా వారే కాబట్టి ఆయనే చేస్తారు. సో ఈరోజు ఇంట్లో అందరం పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఆ దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకొని మనం హ్యాపీగా ఉండి నలుగురు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకొని ఈ సంవత్సరం అంతా అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా పూజ ఎలాగే చేసుకున్నారా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే మేము పూజ ఎలాగే చేసాము. ఏదో మనకు వచ్చిన దానిలో 4 మంత్రాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదాలు తీసుకున్నాము. నేను మా వారైతే ఉగాది పచ్చడి తినేసామండి ప్రసాదం. సో మా వాడికి ఇస్తున్నాను. మా వాడైతే ఎంత కష్టంగా తింటాడో చూడండి మీరే. రాత్రి వాడేమన్నాడు తెలుసా? అమ్మ రేపు ఉగాది పచ్చడిలో అరటిపండు వేయకూడదంట అన్నాడు. ఎందుకురా అన్న. వేయకూడదంట అన్నాడు. నాకు అప్పుడు డౌట్ వచ్చిందండి, ఉగాది పచ్చడిలో అరటిపండు తింట కదా. ఎవరో పంతులు గారు చెప్పినట్టే వేయకూడదంట అంటే నేను నిజమే అనుకుంటున్నాను వేయకూడదని. వీడు తినకూడదు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇంకా పూజ అయిపోయింది, ప్రసాదాలు తినడం అయిపోయింది. ఇప్పుడు మేము టెంపుల్కి స్టార్ట్ అవబోతున్నాం. మా ఇంటి వెనకాలే శివాలయం ఉంది, అయ్యప్ప స్వామి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. సో మేము ఆ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడు ఆశీస్సులు కూడా తీసుకొని మేము వెంటనే వచ్చేయాలి. ఇదిగోండి స్టార్ట్ అయ్యాం. బై వాక్ వెళ్ళిపోవచ్చు గుడికి, చాలా దగ్గర, ఇంటి వెనకాలే అన్నమాట. సో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడి శివాలయం ఉంది. ఆ గుడి పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ ఖాళీ ప్లేస్లో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఒక పంతులు గారికి కల్లో కనబడి ఆయన నేను ఇక్కడ ఉన్నాను నన్ను బయటికి తీయండి అని చెప్పి
చెప్పారంట కల్లో. సో అక్కడ పక్కన తవ్వితే ఆ విగ్రహం అనేది బయటపడిందనమాట. అక్కడే స్వయంభుగా వెలిసిన స్వామి అనమాట. సో చాలా మహిమగల స్వామి. విగ్రహం చిన్నదైనా సరే చిన్నగా అందంగా ఉంటారు స్వామివారు. చాలా మహిమగల స్వామి. మీరు కూడా చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఆ గుడికే మేము వెళ్తున్నాము. ఇప్పుడు ఎదురుగా కనబడుతుంది కదా గుడి పెద్దది, అది అయ్యప్ప స్వామి గుడి. సో అటువైపు నుంచి మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా వస్తున్నారు. పండగ కదా, గుడికి వెళ్ళి మా ఇంటికి వద్దామని వస్తున్నారు. సో వాళ్ళు మేము కలిపి గుడికి వెళ్తున్నాం. ఇదేనండి గుడి, ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అయ్యప్ప స్వామి గుడి అనమాట. చాలా పెద్ద గుడి, పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఇందులో. దీని పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇందా చెప్పా కదా స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అని. సో ఆయన కోసం ఒక చిన్న గుడి కట్టారు ప్రజెంట్. తర్వాత వెనకాల పెద్ద గుడి కడుతున్నారు, ఇంకా అవ్వలేదు. ఒక 70% అయింది, ఇంకా 30% ఉందన్నమాట. ఆ గుడి కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ఈ స్వామివారిని తీసుకెళ్ళి ఆ పెద్ద గుడిలో ప్రతిష్ఠ చేస్తారనమాట. ఇదిగోనండి నేను చెప్పిన ఈ చిన్న గుడి, వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన స్వామివారు. చాలా మహిమగల స్వామి, చాలా కళగా ఉంటారు. మొహం అది కూడా స్వామివారికి విగ్రహం చాలా కళగా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నారో. ఇంకా పూజ అయిపోయి స్టార్ట్ చేశారు. మా వారు రోజు ఈ టెంపుల్కి వెళ్తూనే ఉంటారు. మా బాబు కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. మా పాప ఒకటి, మా మావయ్య గారు ఇలా తల ఒకటి కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెట్టాము. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్. ఈ పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడి కూడా చాలా పెద్దది. ఎప్పుడైనా మీకు వీడియో చేసి పెడతాను. సో మా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా పిల్లలు అందరం ఆ వెంకన్న దర్శనం చేసుకొని చక్కగా ఈ ఉగాది రోజు అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పంతులు గారు కూడా మా గోత్రనామాలు చదివి పూజ అయితే చేశారు. సో ఇంటికి వెళ్ళి కొంచెం ప్రసాదం అది తిని మళ్ళీ నెక్స్ట్ మనం చేసే పనులన్నీ రొటీన్గా చేసేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.